ఇప్పుడు పెన్నుల మీద పేర్లు చేస్తాను నేను, ఒక్కొక్కరు ఒక్కొక్క పని నేర్చుకున్నాం. నాకైతే 2 వారాలు పట్టింది టైం. ఓకే. ఇప్పుడు నాకు చైతన్య పెన్ను ఉంటుంది, పైన దారంతో నాకు చైతన్య పేరు వచ్చేస్తుంది. కింద సాయిపల్లి అంటే ఒక పెన్ను మీద 2 పేర్లు రాస్తే 2 పేర్లకు 200 ఇస్తారు. ఒక పేరు అయితే 100 రూపాయలు ఇస్తారు. అలాగే రోజుకి 5-6 పెన్నులు అలా చేసేవాడిని. ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీలు ఏడు చేస్తారు, వాళ్ళకి బెయిల్ మీద వెళ్తారు కదా కోర్టుకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా. ఆ డబ్బులతో మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకొని కానీ మాంసం కానీ తినడం కానీ, 22 మందికి మరి మెయిన్ లీడర్ని కదా, వాళ్ళ గెడ్డలకు కానీ వాళ్ళ రింకిలకు కానీ బిస్కెట్లకు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని గెడ్డలకి. సో ఒక్క ఉత్తరం పంపించడానికి ఎంత అయ్యేది మీకు? అంటే ఒక 200-300 500 అంటే మాకు డబ్బులు ఉండవని తెలిసి ఏవో ఖర్చులు మట్టుకు పనులు చేస్తుంటాం. వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అంటే ఎన్ని పేజీలు రాయొచ్చు ఒకసారి? ఎన్ని పేజీలు పంపించచ్చు ఉత్తరం? అంటే వైట్ పేపర్ మీద రాసి లోపల కవర్లో పెడతాం మేము. మినిమం రెండు పేపర్లు 22 మంది 2 పేపర్లో రాసి పంపించాలి. అంటే ఇద్దరేసి ఒక్కో ఉత్తరం ఉంటుంది. 22 మంది ఎవరిదా ఇద్దరు జాయింట్ పడేవాళ్ళం. ఓకే. ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుంటేవాళ్ళం. అలాగే ఇటు పెట్టి అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యేవాళ్ళం. మీరు ఒక్కొక్కరికి ఈ ట్రిప్ అయితే నువ్వు లెటర్ పంపిస్తే నెక్స్ట్ ట్రిప్ నేను పంపుతాను. మళ్ళీ మాకు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం. ఓకే. అండ్ మీ పాప ఫోటో ఫస్ట్ టైం ఎలా చూసారు అక్కడ? అంటే పేపర్లో కటింగ్ చేసి ఉత్తరాలు పెట్టేసి పంపించారు ఆవిడ. అంటే అక్కడ ఏమేం జరుగుతుందన్నా ఊర్లో? ఓకే. పెట్టారు, పెట్టేసి పంపించేదాన్ని. అది చూసి అందులో చూసారు వాళ్ళ పాప. మీరు కావాలని అలా ఫోటో పెట్టారా? ఫోటో కావాలని కాదు, చూడు ఇలాగ ధర్నా చేస్తాను, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీకు తీసుకొచ్చే బాధ్యత మాదనేసి ఒక ధైర్యం చెబుతూ ఒక లెటర్ రాసేవారు. ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టిస్తే వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాను, మీరు జడకండి ధర్నాలు చేస్తాను అనుకుని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు. జైలు అయితే చాలా బాధ. అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది, ఇలాగ బాధేసేవారు. అమ్మో సత్యాను బావ సత్యాను అంటే మేమేంటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిసిపోయాం. ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు, చేయలేదు సాపేసేవారు. కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది, కర్ర పట్టుకొని ఇలా తిడ్డ ఉంటుంది అలా ఉంటుంది. ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మో సత్యం 10 దెబ్బలు అంటే అలాంటివి. మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిసిపోయాం. ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా, ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు, అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో. వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు, మీరు ఇంకా 1-2 సార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు. తప్పులు అంటే జైల్లో కానీ మా 22 మందిలో కానీ, ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా, ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి ఒక మనిషి 3 తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది. అంటే అప్పటి నుంచి గొడవలు కూడా బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము. అలాగే అలా కొట్టేస్తారు అయితే. మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు? ఎలా మీరు సమాధానం ఏంటి? తిట్టేవారు కూడా 22 మంది ఉన్నాం, నీ వాళ్ళని ఇలా జరిగింది, మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు. అంటే ఇంతకు ముందు ఇతనికి యాట్లో గనగల రామారావు పాకిస్తాన్ వైపు ఎక్కి యాడ్ చేసేవారు, బోర్డర్ దగ్గరలో ఇతని వల్ల దొరికిపోయారు అనేసి ఒక బ్యాడ్ నేమ్ మీద వస్తుంది ఇతనికి. ఇతను అది దృష్టిలో పెట్టుకుని భోజనం సరిగ్గా చేసేవారు కదా అక్కడ. పెళ్ళి అవన్న కుర్రోళ్ళు కూడా నాకు పెళ్ళి అవ్వకుండా కూడా మీరు చేశారు, నేనిండా మేము దొరికిపోయాం అని అనేవారు. ఒక బాధలో ఉండేది. తప్పదు మరి, జరిగిపోయింది చాలా బాధ. బట్ ఇప్పుడు వాళ్ళందరూ బయట వచ్చేసారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. భయంలో ఉన్నప్పుడు అలాగే సడన్ గా మనం మాట్లాడతాము అనుకునేది అని మాట్లాడేస్తాం. మీరు గుజరాత్ సేట్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం ఐడియా రాలేదా? అంటే సేట్ దగ్గరికి వెళ్తే ఆ డబ్బు ఆ విషయం భాష రాదు కదా, సో దానివల్ల మీరు కొంచెం ప్రెగ్నెన్సీ డెలివరీ టైం కదా సార్, అతను లేరు, మనకి కొంచెం ఇబ్బంది ఉందనేసి నేను అతను సేటుకి ఫోన్ చేశాను సార్. అక్కడికి చేసిన తర్వాత ఇలాగ అంటే భాష వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను, ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా, అతనికి ఏమైనా అమౌంట్ నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు. నేను వెయ్యను, పట్టించుకోలేదు వాళ్ళు. మాకు కూడా 2 బోట్లు దొరికిపోయాయి కదా, నేను ఎందుకు మీకు వేయాలన్నట్టు మాట్లాడేవారు.